ఏదో చేయండిరా, ఈ బావ బ్రెయిన్ బ్యాలెన్స్ తప్పింది. ఐడియా, నాది ఎయిర్టెల్. ఏదో ఒక వేషం వేసి బావని ఎలాగైనా కలపాలి. ఏం వేషం? ఎగ్జాక్ట్ గా దానిలాగే నువ్వు కూడా వైల్డ్ ఎంట్రీ ఇవ్వాలా. సరేరా, అదేంట్రా నా వైపు అదలో చూస్తుంది. హలో బాసు, ఆ గొరిల్లాకు తెక్క ఉంది, దానికి 2 ఏళ్ల లెక్క ఉంది. 2 years బ్యాక్ దాని గర్ల్ ఫ్రెండ్ ని వేరే జూకి షిఫ్ట్ చేశారు. అప్పటి నుంచి ఆడతోడలేక తెగాలం చేస్తుంది. నాకెందుకు ఆరుగురులో డ్రెస్ ఇచ్చారు? ఏదైనా గొరిల్లానే అది నన్ను ఈ గెటప్ లో నువ్వు అమ్మాయికి భయాన్ని పుట్టప్ చేస్తే బావ నిన్ను సెటప్ చేసి ఆ అమ్మాయిని సెటప్ చేసుకుంటాడు. All the best. అరే రే, రే, అది ఇటు. నేనెవను? కొట్టే ఎదిగేవరా నా తల. ఇది గొరిల్లా తల, నీది కాదు. శివా, 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 ఈ శివగాడికి గొరిల్లా డ్రెస్ సెట్ అయిందో లేదో. అరే శివా, అచ్చు గొరిల్లాలాగే అరుస్తున్నావు. సూపర్. అరే నేను లోపల పెట్టింది ఎవరా? ఓ, నువ్వు గొరిల్లా ఒకే టోల్లో ఉండేసరికి బోన్లో పెట్టారా? నో ప్రాబ్లం, అవునా? నేనేం చేయకు. వీడు ఎర్లీగా ఎంట్రీ ఇచ్చి అమ్మాయిని భయపెడతాడు రా. ఏయ్ డోంట్ వరీ, నీ ఎంట్రీతో ఈ సీన్ బ్లాస్ట్ అవ్వాలి. సెనోరిటా నీకు సెట్ అవ్వాలి. Stop it! అబే ఓ గొరిల్లా, ఓ అందమైన అమ్మాయి కనిపిస్తే మనుషులు మాత్రం ఈవ్ టీజింగ్ చేస్తారనుకున్నాను. ఆఖరికి నువ్వు కూడా. ఏం చేస్తాం, కోతి నుంచే కదా మనిషి కూడా వచ్చింది. చూడు, స్టార్స్ లాంటి ఐసు, రెయిన్బో లాంటి నోసు, సన్సెట్ లాంటి లిప్స్, ఫుల్ మూన్ లాంటి ఫేసు. ఆహా, శ్రీరామరాజుల సీతలు ఎంత అందంగా ఉందో చూడు. ఆ, సీత కాదండి, నా పేరు గీత. ఓ గీత, వాట్ ఎ నైస్ నేమ్. అరే ఓ, ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ ఆన్ ద వేలో ఉన్నట్టున్నాడు. వాడొచ్చాడంటే నీకు బ్యాండ్ బాజా బారాతే. అయ్యో, నాకు బాయ్ ఫ్రెండ్ ఎవరూ లేరండి. రే, బాయ్ ఫ్రెండ్స్ ఎవరు లేరంట. ఎవరు లేరు కదా అని రెచ్చిపోవద్దు. ఒక్కడు మించి ఒకడు బాగా యాక్ట్ చేస్తున్నారా? ఆపదలు ఆడవాళ్ళని ఆదుకోమని అన్నగారు ఎప్పుడో చెప్పారు తెలుసా? తెలీదా? అసలు అన్నగారు ఎవరో తెలుసా? బతికిపోయే బ్రదర్, 6 లోకల్లో ఉన్న తెలుగు వాళ్ళలో ఎవరైనా అన్నగారు తెలియదంటే వాళ్ళు వచ్చే జన్మలో అచ్చు దున్నపోతై పుడతారు. ప్యూర్ బఫల్లో. అందుకే అన్నగారు మాట విని ఈ ఆడబడుచుని వదిలేయి. యు నో అండర్స్టాండ్? ఐ మేక్ యూ అండర్స్టాండ్. సారీ రా శివ, కానీ నొప్పిలో కూడా అమ్మ నరవకుండా గురిలా లాగా అరిచో చూడు. నీ కమిట్మెంట్ నాకు బాగా నచ్చిందిరా. శివ, అమ్మాయి నవ్వుతుంది. అబే ఓ గొరిల్లా, ఆడదంటే ప్రేమించాలి, పూజించాలి, ఆరాధించాలి. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. సమర్థయిందా? అది కింద డ్రైన్ బ్రేక్ అయితే గానీ పైన బ్రెయిన్ పనిచేయట్లేదు అన్నమాట. నేనెంత చెప్పాక కూడా నువ్వు నా మాట వింటలేదంటే నీకు నార్మల్ ట్రీట్మెంట్ కాదు, ట్రైబల్ ట్రీట్మెంట్ ఇస్తేనే కరెక్ట్. శివ, కొంచెం ఓపిక పట్టు. ఇది ఇప్పుడు ఏంటి? చూడరా బావా, సీన్ సితారే పెట్టుంది అక్కడ చూడరా. గొరిల్లా అమ్మతో సమానం. పిల్లలు తప్పు చేసినా క్షమిస్తుంది. మీకు లాంగ్వేజ్ ప్రాబ్లం కదా, ఇప్పుడు ఏ భాషలో మీకు ట్రాన్స్లేట్ చేయాలి? అయ్యి బాబోయ్, గొరిల్లా గారు తొడగొడుతున్నారేంటండి? రే, నీ శీలాన్ని పడంగా పెట్టి వీడి ప్రేమను గెలిపించాలనుకున్నావు. నువ్వు నా ఫ్రెండ్ అంటే. ఏయ్, మాట ఎలా పోయిందిరా? అరే
షాక్ లో పోయి ఉంటుంది 2 పెగ్గులు వస్తూ అన్ని సెట్ అయిపోతాయి. రే టెన్షన్ పడకరా, గోవా అలాగనే పెద్ద పశువుల డాక్టర్ దగ్గర చూపిస్తాను, దెబ్బ తగ్గిపోతుంది. చెప్పరా ఏంటో? ఓ గీత విషయమా? వర్కౌట్ అయిపోతుందిలేరా, ఆల్రెడీ నీ డ్రామాకి సగం వర్కౌట్ అయిపోయింది. గోవా వెళ్ళే లోపల పూర్తిగా పడేస్తాను. ఓకే. హెల్ప్ చేశావు కదా, థ్యాంక్స్ చెప్దామని జూ అంతా తిరిగాను. ఆ చింపాంజీ నన్ను చంపేస్తే బాగుండేది. ఇడియట్, నీ మూలంగా నా బస్సు కూడా మిస్ అయింది. ఓ దానికి అంత కోపం? బస్సు మిస్ అయిందా? నిన్ను మేము డ్రాప్ చేస్తాంలే. షట్ అప్. ఇంత మోసం చేసిన తర్వాత కూడా మిమ్మల్ని ఎలా నమ్ముతాను? హలో, ఏదో హార్ట్ టచ్ అయ్యో కదా అని మ్యాచ్ ఫిక్స్ చేసుకుందాం అనుకున్నాను. ప్లాన్ ఫెయిల్ అయింది, ఏం చేస్తాం? ఇంకో ప్లాన్ వేద్దాం. ఇంకో ప్లానా? కాంప్లైంట్ తాగొస్తా. అయినా మీరు ఇక్కడ ఉంటాం అంత మంచిది కదండి. ఈ ఏరియాలో చాలా మంది ఎదవలు ఉంటారు. ఊళ్ళో ఉన్న వెధవలంతా ఇక్కడే ఉన్నారుగా. మా వాళ్ళు అలాంటి వాళ్ళు కాదండి, మా వాళ్ళు చాలా మంచి వాళ్ళు. నేను చెప్పింది వాళ్ళ గురించి కాదు, నీ గురించి. సర్లేండి, అవన్నీ వదిలేసండి. మీరు మీ బస్కి వచ్చేయాలి అంతేగా? పదండి, మా కార్ ఎక్కండి ప్లీజ్. గెట్ ఇన్. బట్ వన్ కండిషన్, మీకు నాకు మధ్య మినిమం 10 సెంటీమీటర్స్ గ్యాప్ మెయింటైన్ చేయాలి. ఓకే ఎక్కండి. రే పురుష్, డిక్కీ సరిగ్గా లాక్ అవ్వట్లేదురా. లాక్ అవ్వలేదా? ఒకసారి రా. అంటే మా వాడు లెక్కల్లో కొంచెం వీక్, 10 సెంటీమీటర్స్ గ్యాప్ కరెక్ట్గా మెయింటైన్ చేస్తాడు లేదని నీకు వచ్చినాను కదా. నేను వీక్, అది నీకా? గీత, నువ్వేం చేస్తుంటావు? ఆర్ఫనేజ్ లో పనిచేస్తున్నాను. ఇంతకీ నువ్వు గోవా ఎందుకు వెళ్తున్నావు? పర్సనల్, నా గురించి వదిలేండి. ఇంతకి మీది అరేంజ్ మ్యారేజా, లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్. రియల్లీ? ఎస్, లవ్ మ్యారేజ్. ఆడ మామకు 100 కోట్లు ఆస్తుంది, అదంటే వాడికి లవ్. రేయ్ ఆప్రా, ఐ రియలీ లవ్ శృతి. రే కళ్ళున్నవాడు అమ్మాయిని మాత్రమే చూసి ప్రేమిస్తాడు, కానీ దిమాక్ ఉన్నవాడు అమ్మాయి బ్యాక్గ్రౌండ్, వాళ్ళ బాబు బ్యాంక్ బ్యాలెన్స్ చూసి ప్రేమిస్తాడు. ఆస్తి ఉంటే సరిపోతుందా? పెళ్ళయ్యాక వైఫ్ బోరింగ్ అయినా పర్లేదా? అమ్మ గీత, బ్యాంక్ లో 100 కోట్లు ఉంటే వైఫ్ బోరింగ్ అయినా స్కేరింగ్ అయినా షేరింగ్ చేయడానికి కేరింగ్ చేయడానికి చాలా మంది ఉంటారు. ఈస్ రైట్. అంటే నువ్వు డబ్బు కోసమే పెళ్లి చేసుకుంటావా? అఫ్ కోర్స్, మనిషి అన్నవాడు మనీ కోసం షీన్ చేసుకుంటాడు. బట్ నీలాంటి అందమైన గీతలు కనిపిస్తే మాత్రం నేను కొంచెం డిస్కౌంట్ ఇస్తాను. ఛీ! ఫోన్. మ్యాగ్రెట్ మావరా మనీ కోసం దుబ్బేస్తున్నాడు, ఏం చెప్పాలి వీడికి? హాయ్ మ్యాగ్రెట్ మామ, నేను ఆన్ ద వే టు గోవా. రాగానే ఇచ్చేస్తాను మామ. ఇస్తాను మామ, పెట్టే ఫోను. రేయ్, రేయ్, కత్తి మ్యాచ్ రా. వాళ్ళేనంటావా? అడగమంటావా? రే నువ్వు ఉండరా. రే అజయ్, ఆ రేటు పోనీ. అరే స్టాప్ స్టాప్! ఏంటి ఇటువైపు వెళ్తున్నారు? అటు వెళ్తే 7 చెక్ పోస్టులు ఉన్నాయి. ఈ రూట్లో వెళ్తే ఫాస్ట్గా నీ బస్ క్యాచ్ చేయొచ్చు. వద్దంటే చెప్పు, అటే వెళ్దాం. రే అజయ్, కార్ నో చెప్పు. నో నో, క్యారీ ఆన్ క్యారీ ఆన్. పురుష్, మీ గురించి ఏం చెప్పలేదు. మీరేం చదువుకున్నారు? స్వాతి, సితారా, ఈనాడు. ఫ్రీగా ఉన్నప్పుడు చందమామ కూడా. పురుష్, ఖాళీగా ఉన్నప్పుడు కదరా, కాలేజీలో ఉన్నప్పుడు ఏం చదువుకున్నా అడుగు. తెలుసు, నాకు తెలుసు. గీత, వీళ్ళందరూ మిడిల్ క్లాస్. ఒక్కొక్క క్లాసు ఒక్కసారి చదివారు. మనం రిచ్ కదా, ఒక్కొక్క క్లాసు 3 సార్లు చదివాను. మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ మెచ్యూర్డ్ ఆల్సో. ఓ, అయితే ఏం చేస్తుంటారు? అందరిలోకి బతికేస్తుంటాను. అంటే యాజ్ యూజువల్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, నైట్ డిన్నర్. హలో, బ్రేక్ఫాస్ట్ కి లంచ్ కి మధ్య ఏం చేస్తారు? గుడ్ క్వశ్చన్. మధ్యలో కుదిరితే కప్పు కాఫీ, కాకపోతే కాస్త టీ. మ్మ్, అంటే మీరు నేను ఆపండ్రా. గీత, వాడు ఫ్యాషన్ డిజైనర్, చాలా టాలెంటెడ్. ఛాన్స్ కోసం వెయిటింగ్. ఓ రియల్లీ? ఒక డిజైన్ మీ జీవితాన్ని మార్చేస్తుంది. బెస్ట్ ఆఫ్ లక్. అయ్యో, నా దగ్గర 4-5 డిజైన్స్ ఉన్నాయే. ఓ మ్యాన్, వాట్ మ్యాన్? అటు చూడండి. ఇప్పుడు ఏం చేద్దాం? జంపే. ఓకేరా, వెనక్కి జంప్. రేయ్ వెనక్కి కాదు, కార్తో ఇక్కడి నుంచి అవతలకి జంపు. నీ మైండ్ మడకాసుకెళ్ళిందా? అది పెంచికారా, మా మామ ప్రాణం. రేయ్ ఒక్కసారి ఆలోచించు, మనందరం వెనక్కి వెళ్ళి ఆ కత్తిబాయి చేతుల్లో ప్రాణాలు పోగొట్టుకుంటాం కంటే మీ మామ ప్రాణం ఒక్కటి రిస్క్ చేస్తే బెటర్ కదరా. ఇప్పటిదాకా లైఫ్ తో ఆడిన గేమ్స్ చాలు. నన్ను నమ్ముకొని శృతి ఉందిరా. అంటే నా కోసం అనిత లేదా? వాడి కోసం గొర్రె లేదా? వాడి కోసం సద్య లేదా? ఏయ్, ఆ మాటకు వస్తే నాకు కూడా గీత లేదా? ఏంటి
అదే నా చేతిలో పెళ్లి గీత ఉంది కదా అని మ్యారేజ్ లైన్ రే వేస్ట్ ఆఫ్ టైం రండి అజయ్ ట్రస్ట్ మీ డూడ్ మహా అయితే గారు 9 or 10 ఫీట్ ఉంటుంది అకార్డింగ్ టు ద ఫార్ములా ఆఫ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్ 80 km/h స్పీడ్ లో 45 degrees యాంగిల్ లో జంప్ చేస్తే కార్ ఆ పక్కకి పర్ఫెక్ట్ గా ల్యాండ్ అవుతుంది మీ డౌట్లు తీరాలంటే నేను డెమోన్స్ట్రేట్ చేసి చూపిస్తాను ఇది కారు అనుకో మారుతి ఫియట్ బెంజ్ 20 40 60 80 అలా ల్యాండ్ అవుతాం రే జంప్ నో ప్రాబ్లం క్యాప్ 20 feet కాబట్టి స్పీడ్ 125 చేస్తే ల్యాండ్ అయిపోతా ఇదేం వర్కౌట్ అవుతుంది బల్లె ప్లీజ్ రా నన్ను నమ్మరా అరే వాడిని కాకపోయినా వాడు ఫార్ములా నమ్మరా ప్లీజ్ రా కానీ కానీ గీని లేదురా నువ్వు పోనీరా ఫార్ములా సక్సెస్ తొక్క కార్ని చూడరా ఫార్ములా అన్నావు యాంగిల్ అన్నావు నాశనం చేసావు ఆగరా ఇప్పుడు ఏమైంది బంపర్ ఊడిపోయింది పెట్టేయచ్చు బానెట్లు లేచిపోయింది నొక్కేయచ్చు టైర్లు బాగున్నాయి వెళ్ళిపోవచ్చు టైర్ గోవింద ఏం పర్లేదురా ఏయ్. ఒక అరగంటలో రెడీ చేయొచ్చు బెంజ్ కార్ కి బ్యాక్ టైర్లు ఉండవా ఏంటి బ్యాక్టీరియా లేదా అయ్యో మామా హెల్ప్ మీ రేయ్ ఇంతకీ గీత ఎక్కడరా ఇక్కడ ఆ? హెల్ప్ మీ ప్లీజ్ సేవ్ మీ వీడు కంటి చూపుతోనే కరప్ట్ చేసేలా ఉన్నాడు ఏంటి గీత ఈ మిడ్ ఫారెస్ట్ లో సర్కస్ ఫీట్లు సెక్సీ పోజులు హే వాట్ ఆర్ యు సేయింగ్ ఐఎమ్ జస్ట్ సీయింగ్ వాట్ ఆర్ యూ షోయింగ్ బేబీ మధ్యప్రదేశ్ మాత్రం మెస్మరైజింగ్ ఉంది రాఘవేంద్ర గారి సినిమాలో రోల్ కోసం ట్రై చేస్తున్నావా ఏంటి ఇడియట్ నువ్వే నాకు హెల్ప్ చేయక్కర్లేదు శివా ప్లీజ్ హెల్ప్ మీ శివా వస్తా గీత ప్లీజ్ ఏంట్రోయ్ ఈ మధ్య నీకు బాగా హెల్పింగ్ నేచర్ ఎక్కువైనట్టుంది అవునరా అబ్బో బంగారం కొంచెం క్రాస్ సెట్ చేసుకోమ్మా ఫోటో తీసి సందేహం పంపించాలి దీంతో తనకి ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది అమ్మో సారీ గీత నువ్వు చూసుకురా పట్టుగా అదరా చూసుకురా బాబు పురుషోత్తం గారు పురుషోత్తం గారు మిమ్మల్ని హెల్ప్ మీ ప్లీజ్ రాణి గారు నన్ను ఇన్వాల్వ్ చేయకండి చూడు పాప ఇక్కడ అందరికి పాపలు ఉన్నారు గర్ల్ ఫ్రెండ్ లేని గబ్బర్ సింగ్ నేను ఒక్కడనే ఒక్కసారి వేసుకో వచ్చి హెల్ప్ చేస్తా బ్లాక్ మెయిలా లేదమ్మా 108కి ఈమెయిల్ చేస్తాను వాళ్ళు వచ్చి నేను సేవ్ చేస్తాను సారీ ప్లీజ్ హెల్ప్ మీ జస్ట్ సెకండ్ దీనికి కొలెస్ట్రాల్ తక్కువ ఎక్స్ట్రా ఎక్కువ వీడేంటి మంగోలియన్ మంకీలా అంత ఈజీగా ఎక్కేస్తున్నాడు ఏంటో గుడ్ల గుబల చూస్తున్నా చెయ్యివ్వు ఇందాకేదో 10 centimeters గ్యాప్ మ్యాప్ అన్నాం పర్లేదు చెయ్యి పట్టుకో కాసేపు గాజులాడు అనుకుంటాను ఉసే చంద్రముఖి ఎంత మాట అన్నావే గాజులోడని చెప్పి గుండెల్లో గాజు పైకలు గుచ్చావు కదే ఐఎమ్ హర్ట్ ఐ మిడిల్ డ్రాప్ అయ్యో అదేంటి లాంగ్వేజ్ మార్చారు మరి మార్చక థమ్సప్ లో మహేష్ బాబు లాగా ఏదో అదరకూడదని వస్తే గాజులోడని లేడీస్ టెల్లర్ అని నాలో ఉన్న రవితేజని రచ్చగొట్టావు కదా ఓ సారీ పల్స్ చూసి డాక్టర్ అనుకుంటాను ఓకేనా అబ్బచ్చా పోలియో చుక్కలేసే నర్సేమనుకో ఇదిగో ఇదే ఫైనల్ రిలేషన్షిప్ కరెక్ట్ గా చెప్తానే రెస్పాండ్ అవుతా కాసేపు నా నా బాయ్ ఫ్రెండ్ అనుకుంటాను డైలాగ్ ఓకే కానీ ఫేస్ లో ఫీల్ మిస్ అయిందమ్మా బావా నీ గర్ల్ ఫ్రెండ్ కష్టాల్లో ఉంది కాపాడు బావా గుడ్ కానీ కాపాడటానికి ఎక్కడ పట్టుకోవచ్చు ఎంతసేపు పట్టుకోవచ్చు చెప్తే ప్లాన్ చేసి రెస్క్యూ చేస్తాను ఈ టైంలో కామెడీ లేటరా బాబు ఎక్కడ కావాలంటే అక్కడ పట్టుకో కావాల్సినంత సేపు పట్టుకో నన్ను సేవ్ చేయరా మగడా మొగుడా నాకు ఈ రిలేషన్షిప్ నచ్చింది ఫిక్స్ అయిపో ఇదిగో ఈ చేపట్టుకో ఏంటి గీత చేయి పట్టుకోమంటే కాలు పెట్టుకున్నావు రా పైకి రా గట్టిగా గట్టిగా పట్టుకో మొత్తానికి ఇంత పక్కగా ఉన్నా ఎంత వెయిట్ ఉన్నావంటే ఓ హెడ్ వెయిటా పైకి రా గట్టిగా పట్టుకో
ఇప్పుడు రాఘవేంద్ర గారి స్టైల్లో ఒక సాంగ్ వేసుకుంటే ఆహా, ఈ స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడల్లా స్వర్గానికి 7 సెంటీమీటర్స్ దగ్గరలోకి వెళ్ళినట్టు. నెక్స్ట్ టైం నన్ను కూడా తీసుకెళ్ళరా జరుగు అజయ్, ఈ రోడ్ లో కష్టం, మెయిన్ రోడ్ ఎక్కించండి ప్లీజ్. ఇవి సిటీ రోడ్లు కావమ్మా, ఎక్కడ పడితే అక్కడ లెఫ్ట్ రైట్ లో ఉంటానికి. డీప్ ఫారెస్ట్ అయిన ఏరియా మ్యాప్ మొత్తం నా మైండ్ లో ఉంది. నెక్స్ట్ 100 కిలోమీటర్స్ వరకు ఇదే వే, తప్పదు. ఇది తప్పదు నాన్న అజయ్. ఇంకొక 2 నిమిషాల్లో ఒక పెద్ద స్పీడ్ బ్రేక్ రాబోతుంది. వాస్తు చూసుకుని జాగ్రత్తగా పోనీ నాన్న, అర్థమైందా? ఓకే రా బావా. స్వర్గానికి వెళ్తున్నాడు ఈయన. నరకానికి 4 సెంటీమీటర్ల దగ్గరలో ఉన్నట్టుందా? ఏయ్, ఇది ఒసామా బిన్ లాడెన్ చెల్లులై ఉంటుందిరా. ట్విన్ టవర్ సెంటర్ లో షార్ప్ గా అటాక్ చేస్తుందిరా. రే అజయ్, ఇంకొక కిలోమీటర్ దూరంలో ఇంకో స్పీడ్ బ్రేకర్ ఉందా? బ్రేకర్ లేదురా, బ్రేక్ డౌన్ అయింది. ఇక్కడ డైవర్షన్ ఉంది, చూసి ఎక్కించేరా. డైవర్షనా? మ్యాప్ అయితే నీ మైండ్ లో ఉందన్నావు ఇందాక, గుర్తులేదా? అన్నానమ్మా, ఇందాక స్వర్గంలో ఉన్నప్పుడు రూట్లు మ్యాప్లు సరిగ్గా గుర్తులేవు. రే, ఓతులో పడకుండా చూసి పోనేరా. అదే నేను ఎక్కాల్సిన బస్సు, దాన్ని ఓవర్టేక్ చేసి ఆపండి. హే గీత, నీ ఫోన్ నెంబర్ ఇవ్వా? వాట్? నా నంబరా? ఆ. హలో, నీతో ఇంత ట్రావెల్ చేసినందుకే నేను ఫీల్ అవుతున్నాను. లైఫ్ లో నీ మొహం చూడకూడదని ఆ దేవుడిని వేడుకుంటున్నాను. హే, జస్ట్ ఇన్ కేస్ ఆ దేవుడిని మాట వినకపోతే నీకు నన్ను కలవాలనిపిస్తే గోవాలో రియా రిసార్ట్కి వచ్చేసి గెట్ లాస్ట్. పోనీరా, రై రై. గీత, నీ గీతలన్నీ నా దగ్గరే ఉన్నాయి. ఎప్పటికైనా మన గీతలు కలవాల్సిందే. రే అజయ్, ఒకసారి లెఫ్ట్ తీసుకురా. ఇదేరా మా నాన్నగారు కలల సామ్రాజ్యం. ఏం మాట్లాడుతున్నావురా? ఇదే నేను ఇక్కడే పుట్టాను రా. ఒకప్పుడు ఈ ఏరియాలో ఇదే పెద్ద హోటల్. ఇదేరా నా 5 స్టార్ డ్రీమ్. 5 స్టారా? ఉండండి, చూపిస్తా. చిన్నప్పుడు ఆయన పడ్డ కష్టం నేను పడకూడదని ఇదే హోటల్లో సర్వర్ స్థాయి నుంచి సారని పిలిపించుకునే స్థాయి వరకు ఎదిగారా మా నాన్న. మా నాన్న నా కోసం కొన్న కలరా ఇది. పార్ట్నర్స్ మోసం చేయడంతో ఇది ఆయన చేయి జారిపోయింది. ఆయన మా చేయి జారిపోయారు. మళ్ళీ ఇన్నాళ్ళకి ఈ హోటల్ వేలానికి వచ్చింది. నాకు పేరు పెట్టి మా నాన్న పేరు నలుగురు నోట వినాలంటే నాకు ఇది కావాలి. దీన్ని నేను దక్కించుకోవాలంటే ₹1,00,00,000 కావాలి. ₹1,00,00,000, అది 4 రోజుల్లో. స్టేషన్ నుంచి బయలుదేరిన ట్రైన్ లాంటిది నా కళ. ఎక్కువ టైం లేదు, దాన్ని ఎలాగైనా అందుకోవాలని రకరకాల షార్ట్ కట్స్లో ట్రై చేస్తుంటాను. అప్పుడప్పుడు మీరు కూడా అడుగుతుంటారు కదా, డబ్బు కోసం ఏదేదో చేస్తుంటావని. దీనికోసమేనా? హోప్ ఐల్ ఫుల్ఫిల్ దిస్ డ్రీమ్. రే, ఈ మ్యాటర్ మాతో షేర్ చేసుకోవడానికి ఇన్నేళ్ళు పట్టిందిరా నీకు. ఎనీవేస్, ఇక నుంచి ఈ డ్రీమ్ నీది కాదు, మనందరిది. ¡Ay, caramba! ¡Hola, la, la, ya! రే అజయ్, రూమ్ సూపర్ రా. అవునరా, సూపర్. రే, గోవా మనం త్వరగా రెడీ అయ్యి రమ్మని తెలుస్తుందిరా. బాటిల్ ఓపెన్ చేస్తూ 2 పెగ్గులేసి రోడ్ ఎక్కామంటే వావ్, మా వెడ్డింగ్ కి డైమండ్ రింగ్ గిఫ్ట్ గా తెచ్చావా? జోక్స్ ఆపరా. వెడ్డింగ్ రోజున సందీక్ నేను ఇవ్వే గిఫ్ట్ ఇదే. నాయనమ్మ నాకు కాబోయే భార్య కోసం స్పెషల్గా చేయించి ఇచ్చింది. కరెక్ట్ కాదురా. ఈ రింగు సందీక్ సూట్ అవుతుంటావా? రేయ్, ఈ రింగు సంధ్యవేలకు సూట్ అవుతుందిరా, కానీ సంధ్య నీ లైఫ్కి సెట్ అవ్వదు. ఏ తన దగ్గర కోట్లు లేవనా? కోట్లు లేకపోయినా పర్లేదురా, కామన్ సెన్స్ ఉండాలిగా. పైగా సంధ్యకి నీ మీద ప్రేమ కంటే అధికారం ఎక్కువ. ఏమోరా, నీలాగా కోట్ల కోరికలు నాకు లేవు. నేను ఒక డాక్టర్, తను ఒక డాక్టర్. ఇద్దరం కలిస్తే కంఫర్టబుల్గా ఉండగలం.
ఇంకా బిహేవియర్ అంటావా? లైఫ్ అంటేనే ఒక అడ్జస్ట్మెంట్. తను ఎలాంటిదైనా అడ్జస్ట్ అవ్వగలని నమ్మకం నాకుంది. ఎందుకురా వాడి క్లాస్ తీసుకుంటావు? వాడి లైఫ్ వాడికి క్లారిటీగా ఉంది, వాడి నమ్మకం వాడిది. ఎనీవేస్ కంగ్రాట్స్ రా. రే అన్నీ రెడీ. మిక్సింగ్ కి సోడా తెచ్చాను, చిప్స్ తెచ్చాను, చిక్కులు తెచ్చాను, నాటుకోళ్ళి లెగ్స్ తెచ్చాను. అవన్నీ ఓకేరా, ఎంతకి మంత్ తెచ్చావా? తెచ్చేసా. సూపర్ మందు దొరికిందిరా, తాగితే గాల్లో తేలడమే. వా వా గోవా, పైన స్టార్స్ కింద బార్స్, ఓ పక్కన సీ ఇంకో పక్కన ఖుషి. అరే ప్రతి సిటీ గోవాలో బ్యూటిఫుల్ గా ఉంటే ఎంత బాగుంటుందో. అప్పుడు గోవా ఎవడు రాడు. ఎవరు రాడు? అక్కడేం చేస్తున్నా సార్? అక్కడి నుంచి జంప్ చేద్దాం అనుకుంటున్నాను. సూసైడా? ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్ లాగా ఉన్నావు. ఈ వయసులో నీకు సూసైడ్ అంత అవసరమా? సిల్లీ ఫెలోస్. అక్కడి నుంచి జంప్ చేస్తే నా ఇంట్రడక్షన్ ఎలా ఉంటుందా అని థింక్ చేస్తున్నాను. మీరు సినిమా హీరోనా? అలా అనకూడదు, మీరు సినిమా హీరోనా అనాలి. మిమ్మల్ని ఎక్కడ చూడలేదే. 40 ఏళ్ల క్రితం రజనీకాంత్ కూడా ఎక్కడా చూడలేదు. మీ పేరు? బొక్క బొక్క వెంకట్రావు, సన్ ఆఫ్ శ్రీను వైట్లా. ఆయనే కదా నా క్రియేటర్. ఇప్పుడిప్పుడే పైకొస్తున్న హీరోని. పైకి పోవాల్సిన టైంలో పైకి రావటం ఏంటండి? ముందు నా స్టోరీ మీకు షాక్ ఇద్దామని. ఇచ్చిన షాకులు సరిపోవా? నాయక్ మీద ఉన్న రివార్డ్ మనీ ₹1 మీకే ఇవ్వాలని డిసైడ్ చేశాను. క్రిమినల్స్ ని పట్టివ్వడంలో పోలీసులకు హెల్ప్ చేసినందుకు ₹1 రివార్డు వచ్చింది. అంతలో జెనీలే పెళ్లి చేసుకుని హ్యాండ్ ఇచ్చింది. తర్వాత బర్ఫీలో ఇలియానా యాక్షన్ నచ్చింది. ఆమె కోసమే నేను గోవా వచ్చింది. షో చేయకండి సార్. షో కాదు, నా స్టోరీలు చూడండి. అది నా బ్లడ్ గ్రూప్. అభివాణ లాయక్. ఆమె గోల్డ్ మెడలిస్ట్ ఇన్ 2006 IPS బ్యాచ్. నేను యాంటీ గోండా స్క్వాడ్ లో ఉన్నప్పుడు 40 మంది గ్యాంగ్స్టర్స్ ని ఎన్కౌంటర్ చేశాను. అదే అండర్ కవర్ ఆపరేషన్ అయితే అన్లిమిటెడ్. ఇదంతా ఇన్ ద స్పాన్ ఆఫ్ 5 years. దిస్ ఇస్ జస్ట్ నాట్ మై ట్రాక్ రికార్డ్. దిస్ ఇస్ ఆల్ టైమ్ రికార్డ్. ఆల్ టైమ్ రికార్డ్. ఆల్ టైమ్ రికార్డ్. శాస్త్రి గారు, మనలో మనమాట ఫ్రాంక్ గా చెప్పండి, ఎలా ఉంది నా పెర్ఫార్మెన్స్? ఏం చెప్పంటానండి, మహేష్ బాబు చెప్తే మైండ్ బ్లాక్ అయింది, మీరు చెప్తే మైండ్ బ్లాస్ట్ అయిపోయింది. వాట్ ఆర్ యూ టాకింగ్? అయినా మా బామ్మగారు చెప్పారు కదండి మీకు హీరో అయ్యే యోగం లేదని. వయసు వచ్చాను సార్, ఎక్స్పెన్సివ్ ఐ టెల్ యూ. శాస్త్రి గారు, మహేష్ బాబుకు ఉన్నదేంటి, బొక్కాకు లేనిదేంటి? క్లారిఫై. చెలస్. ఇదేంటి సార్ ఇలా రెచ్చిపోతున్నాడు? యాక్టింగ్ లో ఇంపాక్ట్ ఉంటుందని సీనియర్ ఆర్టిస్ట్ అని ట్రై చేశా. పేమెంట్ ఇవ్వలేదని ఇలా రియాక్ట్ అయ్యాడు. ఎడిటింగ్ లో లేపేయచ్చు కదా సార్. ఎడిటర్ కూడా పేమెంట్ ఇవ్వలేదు. నెక్స్ట్ ఐటమ్ మొత్తం మీరే చేశారు. నేనా? మొత్తం మీరే చేశారు. చాలు నాన్న, చిన్నప్పటి నుంచి మీరు నాకు చేసింది చాలు. నేను కోల్పోయింది చాలు. ఇంకా వద్దు ప్లీజ్. ఏం కోల్పోయావురా? ఈ షర్ట్ మీరే సెలెక్ట్ చేస్తారు, మీరే సూపర్ అంటారు. అదే నాకు బెస్ట్ అని మీరు నన్నే కన్విన్స్ చేసేస్తారు. నాకు ఎలా ఉంటుందో తెలుసా? దాన్ని చింపి విసిరేసి నాకు నచ్చలేదు అని అరవాలనిపిస్తుంది. మీకు తెలీదు, మీకు నచ్చినట్టు ఉండలేక, నాకు నచ్చింది చేయలేక నేను నరకం చూశాను. నా నరకం చూశాను. ఫ్రస్ట్రేషన్, కోపం, చిరాకు, ఎవరి మీద చూపించాలో ఎలా చూపించాలో తెలియకపోతే ఒకరోజు అమ్మ మీద కూడా అరిచేశాను. ఇప్పటిదాకా ఒక తండ్రిగా మీరు గెలిచారనుకుంటున్నారు కదా, కానీ మిమ్మల్ని గెలిపించడానికి 24 ఏళ్లుగా నేను ఓడిపోతూనే ఉన్నాను నాన్న. ఆ ఓటమిని తట్టుకోలేక కన్నీరు కార్చి కార్చి కళ్ళ కింద క్యారీ బ్యాగులు వచ్చేసి నాన్న. ఈ పేటకు నేనే మేస్తిరి, నిరుపేదల పాలిటి పెన్నిధి. ఈ పేటకు నేనే మేస్తిరి, నిరుపేదల పాలిటి పెన్నిధి. ఈ ఏరియాలో భయపడితే గీపడితే ఈ గబ్బర్ సింగ్ గాడికి భయపడాలి కానీ ఆడవాడికో భయపడి దుకాణాలు మూసేయడం ఏంట్రా? ఈ ఏరియాలో ఎంట్రీకి నీకు పర్మిషన్ ఉందా? ఎంట్రీలు ఇవ్వడానికి, ఎముకలు తీయడానికి కావాల్సిన పర్మిషన్ కాదురా, పవర్. అది నాకు ఉందో లేదో ఎవరినైనా అడుగు. Awesome! Amazing! Mind-blowing! Fantastic! Fantastic! Superb! Mind-blowing! Unbelievable!
ఇలా పొగిడి వాళ్ళ వాడుకోరు కదా. బొక్కా బాబు బొక్కా బాబా వినడానికి చాలా అసహ్యంగా ఉందా? సక్సెస్ అయ్యాక సమ్మగా ఉంటుంది. ముందు మందు కొడతాం రండి. నీ అబ్బా చూసుకుని నడవచ్చు కదరా. పులిరా బాత్రూమ్ లో పులి. పులా తాగింది ఇంకా దిగలేదా? పెళ్ళిని చూసి పులి అనుకుని ఉంటావు. రేయ్ పులిరా, ఎల్లో బాడీ బ్లాక్ చార్స్, కొంచెం ఉంటే బాడీ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది తెలుసా? రేయ్ ఎవడన్నా పులిని చూస్తే పోసుకుంటాడు. నువ్వేంట్రా పోసుకుంటూ పులిని చూసానంటావు? ఉండు చూసి వస్తాను. చూడు జాగ్రత్త రే, పులిరా రా. పులి. పులేరా? అవును, పులి ఇంతకు లోపలికి ఎలా వచ్చిందిరా? పులి చూసి అలా నవ్వుతావేంట్రా? నవ్వక నాచురా నాచురా దాని ముందు డాన్స్ చేయాలా? అయినా ఏంట్రా ఇది? రూమ్ అంతా ఎలా అయింది? అసలు ఏం జరిగింది? ఏమోరా. రేయ్ ముందా ప్యాంట్ వేసుకోరా. నీకంటే పులిని చుట్టమే బెటర్. ఈ డ్యామేజ్ బిల్ అంతా నా క్రెడిట్ కార్డ్ మీద వస్తుంది. ఆ, ఈ విషయం సందేహం తెలిసిందనుకో. రేయ్ సంధ్య ఏంట్రా? బాత్రూమ్ లో పులి పెట్టుకొని మీ బేవర్స్ బాతకని ఏంటి? అసలు ఏం జరిగింది అర్థం కావట్లేదురా. రేయ్ అజయ్ లేపు, కిందకెళ్ళి కాఫీ తాగుతాయి కానీ కంట్రోల్స్ పని చేయవు. బావా నా పన్నెండు తేడా గురించి చూడు. ఆడేమో కింద చూపిస్తున్నాడు, నువ్వేమో పైన చూపిస్తున్నావు. అరే పోయిందే. It's gone. ఎవడన్నా పళ్ళు పీకేశాడ్రా? రేయ్ అదేమన్నా పెద్ద బంగారు పన్న? ఓ తెగ ఫీల్ అయిపోతున్నావు. కట్టించుకోవచ్చులేరా. పన్నే అన్ని రూమ్ వెతికాను రా, అజయ్ గాడు ఎక్కడా లేడు. నా ఫోన్ ఒకటే దొరికింది. రేయ్ ఆ బాత్రూమ్ చూడరా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.